కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 20 నెలల కాలమైంది. 20 నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండిలాగా వెళ్తుందనేది కూటమిలో ముఖ్య నాయకులు చెప్తారు. జోడెద్దుల బండిలాగా గుడ్డెద్దు బండిలాగా వెళ్తుంది. రాష్ట్రాన్ని అప్పులకు కుప్పగా మార్చేశారు. నారా లోకేష్ గారు కొన్ని విమర్శలు చేశారు. గతంలో వైసీపీ చేసిన సమిట్ అనేది ఐస్ క్రీమ్ షాపుల ఎంఓఏలు, చేపల బడుల ఎంఓఏలు తప్ప గ్రౌండ్ లెవెల్ పెద్దగా వచ్చింది లేదంటారు. మనం చెప్పే మాటలు ఎలా ఉండాలి అంటే నగ్న సత్యాలుగా ఉండాలి తప్ప గాలిలో కాకి లెక్కల్లాగా ఉండకూడదు. ఈ రాష్ట్రానికి 104 ఇచ్చాం, 108 ఇచ్చాం. ఉద్దానం కిడ్నీ సెంటర్ నువ్వు డిప్యూటీ సీఎం గారు మాట్లాడారంతే, మేము ఆచరణలో చేసి చూపించాం. డెవలప్మెంట్ అంటేనే, విజనరీ అంటేనే గుర్తొచ్చేది చంద్రబాబు అంట. చంద్రబాబు నాయుడు గారికి డబ్బు కొట్టుకునే బుద్ధి అనేది, ఈ జపం తక్కువ తుప్పరెక్కువ అన్నట్టుగా చేసే పని తక్కువ. శాసనమండలిలో ఇజ్రాయెల్ గారు మాట్లాడితే ల్యాండ్ ఆర్డర్ అస్తవ్యస్తంగా ఉంది, అంబటి రాంబాబు ఇంటి మీద ఆ రకంగా దారుణంగా దాడి చేస్తే పోలీసు ఎక్కడనేది ఎమ్మెల్సీ గారు మాట్లాడారు. అదే విషయాన్ని కౌంటర్ చేస్తూ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు. ల్యాండ్ ఆర్డర్ అస్తవ్యస్త అనే మాట మార్చుకొని 1-2 సార్లు చెప్తారు. ఏం చెప్తారు మీరు? ఒక హోమ్ మినిస్టర్ అయ్యండి, షీఈస్ ఫెయిల్యూర్ అండి, అటర్లీ ఫెయిల్యూర్. మీ పోలీసులు అక్కడ కాపలా కాస్తున్నారు టీడీపీ గూండాలు. అంబటి రాంబాబు గారి వాళ్ళ ఇంట్లో ప్రభుత్వానికి పోలిస్తే మహిళ ఈ రోజున స్వేచ్ఛగా హ్యాపీగా ఉన్నారంటే అది మా గవర్నమెంట్లోనే అనేది ఇప్పుడు హోంమంత్రి గారు చెప్తారు. మదనపల్లి ఆ ఘటన ఎంత దారుణం సార్. ఆ విధవ చచ్చాడు కాబట్టి నెక్స్ట్ ఇంకొక సుగాలి ప్రీతి అయింది. సంక్రాంతి టైంలో నారా చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేశానని చెప్తున్నారు. ముఖ్యమంత్రికి చెప్పానని చెప్పింది, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియపరచానని చెప్పింది. కానీ మీరందరూ కలిసి ఏం చేశారు? విక్టిమ్ని తీసుకొని మీరు బెదిరించడం ఏంటి? అయినా అమ్మాయి ఏం తగ్గట్లేదే, నాకైతే 100% అన్యాయం జరిగింది, అతను నన్ను వాడు. పెద్ద బోగస్ అనేది సాక్షాత్తు హోంమంత్రి గారు చెప్పారు, లోకేష్ గారు కూడా చెప్పారు. పేర్లు మార్చేసుకున్నంత మాత్రాన ఒకప్పుడు ఎక్కిరిచ్చి ఇప్పుడు వీళ్ళు అవే మాటలు చెప్పుకుంటూ మేము శ్రీశక్తి చేసేస్తున్నామంటే కూడా కల్తీ జరిగిందనేది సీఎం గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామికి మోకాళ్ళు వేసి క్షమాపణ చెప్పాలి. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందంట. ఏం చెప్తారు దాని గురించి? కల్తీలో వ్యవహారం సంబంధించి చక్కగా అలీబాబా 9 దొంగలు అన్నట్టుగా కూర్చున్నారు ప్రెస్ మీట్లో. అమిత్ షా పచ్చి తిట్లు తిట్టేటప్పటికీ యూటర్న్ తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని గతంలో వైసీపీ ఉన్నప్పుడే వచ్చిందనేది కుటుంబం చెప్పింది. వాళ్ళకి తెలియదా సార్? 19 to 24 జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఆయన ఆ టైంలో ఉన్నప్పుడు కల్తీ అనే మాట ఎందుకు రాలా? క్రిస్మస్ కి చంద్రబాబు నాయుడు గారు గుణదల చర్చిలో బైబిల్ చదువుతుంది చూసారు. ఆ ఎక్స్ట్రా కటింగ్ లేవి మా జగన్మోహన్ రెడ్డి గారికి రావు సార్. మేము అందరూ చూసారా మీరు? బైబిల్ చూసారండి. ఎందుకంటే అలవాటు లేని ప్రాణం ఇది చేస్తే ఏదో అంటే క్రైస్తవుల మీద ఇష్టం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బైబిల్ చదువుతారంటే వైఎస్ఆర్ గారి కుటుంబం టీటీడీ టెంపుల్ మీద కక్ష కట్టిన అనేది మాట, దాని నుంచి ఎలా స్పందిస్తారు? దేవుడి మీద కక్ష ఏంటి, సర్వనాశనం అవుతారనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. వీళ్ళు కట్టారు కక్ష. నేను చెప్తా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చి మాటలు పేలుతోంది వీళ్ళిద్దరు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు. ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేశారు. 151 నుంచి 11కి వచ్చారు. 11 మంది గెలిపించారు. ఎందుకు ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి వెళ్తారు? అసెంబ్లీకి వెళ్తేనే మాట్లాడాలి అనుకుంటే 19 to 24 నేను ప్రశ్నించే గొంతుకని మరి పవన్ కళ్యాణ్ గారు కార్లు ఎక్కట తిరిగాడు. అవసరం లేని టైంలో వెళ్ళి సినిమాలు చేసుకుంటూ కావాల్సి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో వచ్చి మాట్లాడేటటువంటి వ్యవహార శైలిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. 11 మంది 11వ తారీఖు 11 గంటలకు రావాలని చెప్పి సాక్షాత్తు స్పీకర్ చెప్పారు. నేను అదే చెప్తున్నాను, దమ్ముంటే రా అని చెప్పి హోంమంత్రి కూడా చెప్పారు. వీళ్ళు ఈ మాటలు మాట్లాడుకోవటానికి తప్ప దేనికి ఇరవచ్చు. అంటే ప్రధాన ప్రతిపక్ష హోదాతో జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగులు కట్టుకోనండి. ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి 1924 ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బోషడికే అని ఆయన ఎడంకాలి గోటికి కూడా సరిపడినటువంటి ఒక వ్యక్తి మీడియా ముందు కూర్చొని మాట్లాడుతా డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తా ఉంటే ముద్దు పెట్టుకుంటారా ఏమి? వెల్కమ్ టు ఎస్4 మీడియా. నేను మీ రాజ్ కమల్ బడిపాటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ మీడియా ప్యానలిస్ట్, మాజీ ఏపీఐడిసి చైర్మన్ బండి పుణ్యశీల గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మేడం ఏంటి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు
20 నెలల కాలమైంది, 20 నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండిలాగా వెళ్తుంది అనేది కూటమిలో ముఖ్య నాయకులు చెప్తారు. నిజంగా జోడెద్దుల బండిలాగా వెళ్తుందా? జోడెద్దుల బండిలా కాదండి, గుడ్డెద్దు బండిలాగా వెళ్తోంది. ఎందుకంటే వాళ్ళకి కనిపించట్లేదు అంతే. వాళ్ళు అభివృద్ధి పదంలోకి నడిపించేస్తున్నాం అనుకుంటున్నారు కానీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. అమరావతిని ఒక పెద్ద మేనియాలా చూపిస్తూ అక్కడ కూడా చేస్తున్న డెవలప్మెంట్ ఏమీ లేదు. అసలు బేసిక్ గెజిట్ తీసుకురాకుండా ఎన్ని ఆర్భాటాలు చేసినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మేస్తారు, ఈ తరం కూడా నమ్మేస్తారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదైతే గతంలో అయినా ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా విధ్వంసం చేశారు, ఆ విధ్వంసాలని, ఆ గోతులను పూడ్చిరాటాకే మా టైం సరిపోతుంది అనేది సాక్షాత్తు చంద్రబాబు గారు చెప్తారు. నిజంగా గత 5 ఏళ్ల పాటు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినట్టు ఏం చెప్తారు మీరు ఒక వైసీపీ ప్యానలిస్ట్గా? కాగ్ రిపోర్ట్స్ తీసుకోండి. కాకి లెక్కలు, గాల్లో మాటలు వద్దు. కాగ్ రిపోర్ట్స్ తీసుకుంటే 19 to 24, 14 to 19 జీడిపి రేట్స్ ఎలా ఉన్నాయి అనేది రీసెంట్లీ విడుదలైనటువంటి ఇదిలో 19 to 24 ఈవెన్ కరోనా టైం 2 years ప్రపంచాన్ని కుదిపేసినప్పటికీ కూడా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జీడిపి రేటు బ్రహ్మాండంగా పెరిగింది అనేది వాస్తవంతో కూడినటువంటి విషయం సార్. రెండోది, ఆయన 5 ఏళ్లలో 3,39,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో చేశారు. అంతేకాకుండా సైమల్టేనియస్లీ ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కానీ, మేము గ్లోబల్ సమ్మిట్ 23లో చేసినప్పుడు లిటరల్లీ 13 లక్షల MOUలు మేము చేసుకోవటం జరిగింది. 1,32,000 కోట్ల రూపాయల గ్రౌండింగ్ జరిగింది, ఇండస్ట్రీస్ వచ్చినాయి. అసలు 6.5 లక్షల ఉద్యోగాలు డైరెక్ట్ గవర్నమెంట్ ఉద్యోగాలే ఇచ్చాం. ఇది మేము నోటి లెక్కలతోనో చెప్పట్లా. ఏదైతే మీరైతే ఇండస్ట్రియల్ చెప్పారు, సమ్మిట్ అని చెప్పారు, అదే సమ్మిట్ మీద ఇప్పుడున్నటువంటి రాష్ట్ర కేబినెట్ మంత్రి నారా లోకేష్ గారు కొన్ని విమర్శలు చేశారు. గతంలో వైసీపీ చేసిన సమ్మిట్ అనేది చెప్పుకోవడానికి కూడా చాలా ఇదిగానే ఉంది. ఎవరైతే చిన్న చేపల షాప్ ఉందో, చేపల ఫిష్ మార్కెట్ ఉందో వాళ్ళని తీసుకొచ్చి ఒక MOU చేసుకున్నారు. ఐస్ క్రీమ్ షాపులు MOUలు, చేపల బళ్ళు MOUలు తప్ప గ్రౌండ్ లెవెల్ పెద్దగా వచ్చింది లేదంటారు. మీరు గతంలో APIDC చైర్మన్గా చేశారు. అసలు వాస్తవం ఏంటి? వాస్తవం అనేది అసలు మీడియాలు చెప్తాయి కదా, ఖచ్చితంగా వాళ్ళ వంగలపూడి అనిత గారు అంటారు కదా, ఎవరు మర్చిపోయినా గూగుల్ మర్చిపోయదు, మీడియా మర్చిపోదు అని. అదే చెప్తా ఉన్నా నేను కూడా. ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకున్న శంకుస్థాపనలో నేనున్నాను సార్, అదృష్టవంతురాలని. APIDC చైర్పర్సన్గా భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో GMR గారు ముఖ్యమంత్రి గారితో ఇండస్ట్రీస్ చైర్మన్గా నేను ఆ రోజు దీపారాధన చేసేటటువంటి ఆ ఇనాగ్రేషన్ టైంలో నేనున్నాను. చంద్రబాబు గారితో ఉన్నారు, వైఎస్ జగన్ గారితో ఉన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో 23లో. మరి మేము కట్టాము, మా ద్వారా సాధ్యమైంది, మేమే కంప్లీట్ చేసామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పుకుంటుంది. మీరేమో అప్పుడు శంకుస్థాపన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో నేనే ఉన్నాను చెప్తున్నారు. మీకు మాట చెప్తున్నాను, నేను ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నానండి. నా ఫొటోస్ కూడా ఉన్నాయి, కావాలంటే మీకు నేను తర్వాత ఇస్తాను, దాన్ని మీరు యాడ్ చేసుకుందరు కానీ మీకు ఆ ఫొటోస్ అవి కూడా. ఎందుకంటే మనం చెప్పే మాటలు ఎలా ఉండాలి అంటే నగ్న సత్యాలుగా ఉండాలి తప్ప గాల్లో కాకి లెక్కల్లాగా ఉండకూడదు. రెండోది ఏంటంటే, ఈయన కుప్పంలో శంకుస్థాపన చేశాడు, ఈయన టైంలో నెల్లూరులో శంకుస్థాపన చేశాడు. మరి అదంతా కూడా మరి ఆచరణ రూపంలోకి ఎందుకు రాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని చేశాడు అంటే మరి అక్కడ ల్యాండ్ పూలింగ్ జరగాల అండి? ల్యాండ్ పూలింగ్ జరగాలి, అన్ని రకాల పర్మిషన్స్ రావాలి. వైజాగ్ ఎయిర్పోర్ట్ని స్టాప్ చేసి దీన్ని కన్స్ట్రక్ట్ చేసి ఆయన ఆనాడే చెప్పారు స్టేజ్ మీద 26 కల్లా ఇది ఓపెన్ జరుగుతుంది అని చెప్పాడు. ఆయన ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్న 26 మొన్న జనవరిలో వాళ్ళు ప్రారంభం చేయటం జరిగింది. అంటే వీళ్ళు ప్రారంభం చేసి ఓపెనింగ్ రిబ్బన్ కటింగ్ చేసినంత మాత్రాన మరి క్రెడిట్ అంతా వాళ్ళదే అవుతుందా? చాలా ఎంత హాస్యాస్పదంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ డప్పు కొట్టుకునే బుద్ధి అనేది, ఈ జపం తక్కువ తుప్పరెక్కువ అన్నట్టుగా చేసే పని తక్కువ, చెప్పుకునే ఆర్భాటాలు ఎక్కువ. డెవలప్మెంట్ అంటేనే, విజనరీ అంటేనే గుర్తొచ్చేది చంద్రబాబు అంటారు. మీరేమో మేము చేసాం, మా గవర్నమెంట్ జరిగింది మీరు చెప్తారు. మాకు గుర్తొచ్చేది మాత్రం ఒక వెన్నుపోటుకి ఖచ్చితంగా వేరే వాళ్ళ క్రెడిట్ తీసేసుకోవటంలో కానీ, అలాగే అసలు చేసిన పని తక్కువ, అసలు ఆర్భాటాలు చూస్తేనే ఎదుగో మన బిల్ గేట్స్ని తెచ్చినట్టే ఉంటుంది దరిద్రంగా. అసలు
ఏమనుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు, అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో, ఈ రాష్ట్ర ప్రజలని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారో కూడా ఈ రోజున నిజంగా చాలా అర్థం కానటువంటి ప్రశ్న అండి ప్రతి ఒక్కరికి కూడా. అమరావతిని మీరు తీసుకుంటే మరి మా టైంలో 34,000 ఎకరాలు, వీళ్ళు వచ్చిన తర్వాత టోటల్లీ ఫస్ట్ ఫేజ్ కింద ఒక 20 ఎకరాలు తీసుకున్నారు, 54 ఎకరాలు అయింది. ఆ 54 ఎకరాలకే 54,000 ఎకరాలకే లిటరల్లీ ఇప్పటి వరకు ఒక ఎకరం డెవలప్ చేయాలంటే 2 కోట్లు పడుతుంది అని చెప్తా ఉన్నాడు ఆయన. మరి దానికే ఇప్పటి వరకు ఏ అతి గతి లేదు. అప్పుడు ఇప్పుడు కలిపి లిటరల్లీ 55,000 కోట్ల రూపాయలు అమరావతిని బూచిగా చూపించి అది గ్రాంట్ అని చెప్తున్నాడు, కానీ అది ఇట్స్ నాట్ ఏ గ్రాంట్, ఇట్స్ కంప్లీట్లీ అప్పే. కంప్లీట్లీ అప్పే, తిరిగి చెల్లించాల్సిందే. అది చూపిస్తున్నాడు. అసలు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మున్సిపల్ మినిస్టర్ గారు కానీ అసలు ప్రజలకు చెప్పింది ఏంటి? ఇది సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉన్నటువంటి మరి రాజధాని, ఆ ప్రాజెక్టు ఆల్రెడీ మా దగ్గర 54,000 ఎకరాలు ఉన్నాయి. అసలు 25,000 ఎకరాల్లో బ్రహ్మాండమైనటువంటి రాజధానిని నిర్మించేసేసి అమరావతి దేవతల రాజధానిని ఇక్కడ తలపించే విధంగా బ్రహ్మాండమైన భవనాలు కన్స్ట్రక్షన్ చేసేసి మరి మిగిలినటువంటి ఆ 25 + 4 29,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మి అప్పు తీర్చేస్తాం, ఎక్కడి నుంచి ₹1 అప్పు తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా లేదు అని బాజాలు కొట్టి ఇప్పుడు మళ్ళీ మీ ఇళ్ళు బీకేస్తామని, మాకు రోడ్లు కావాలి, ఇంకోటి కావాలి, మేము డెవలప్ చేయాలంటే మాకు ఇంకా మీవన్నీ కావాలి అంటుంటే అమరావతి రైతులు బండ బూతులు తిడుతున్నారు. వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడు. రీసెంట్లీ దొండపాటి రామారావు గారు ఆయన మరి ఆ తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే సాక్షిగా జరిగినటువంటి మీటింగ్లో మరి నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఏమయ్యా, నేను ఇచ్చిన 2 ఎకరాలకే ఇప్పటి వరకు నాకు కరెక్ట్గా నాకు రిటర్నబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదండి. రిటర్నబుల్ ప్లాట్స్ ఎలా ఇవ్వాలి? వాళ్ళవన్నీ 3 పంటలు పండే భూములండి. బంగారం లాంటి భూములు తీసుకొని ఎక్కడో చెరువుల్లో, కాలవల్లో, అది ముక్కు ముఖం తెలియని శ్మశానాల్లో ఇస్తూ ఉంటే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? దాన్ని పోని డెవలప్ అన్నా చేసి ఇచ్చావా? అది లేదు ఇంతవరకు. ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే ఎత్తిపోతల పథకం, ఇప్పుడు అదేంటి రాయలసీమ అంటే నీళ్ళు ఎత్తిపోసుకోవటమే కదండి అమరావతి అంతే కదా. ఇప్పుడు ఒక పెద్దపాటి వర్షం వచ్చిందనుకోండి సార్, గట్టిగా కురిస్తే మరి పడవలు వేసుకొని వెళ్తున్నారు కదా. మరి పడవలు వేసుకొని వెళ్తున్నారు అంటే చిన్న సైజు చెరువులు అక్కడ తలపిస్తున్నాయనే కదా. మరి అవి ఎందుకు వెళ్ళమండి? ఎందుకు మా కళ్ళతో మేము చూడట్లేదు? వైసీపీకి కళ్ళు కనిపించట్లేదు, కళ్ళు కానీ తీసేయాలి అనేది కూటమి చెప్పుద్ది. పదే అదే చెప్తున్నారని చెప్పండి. వాళ్ళ తెరలు అమరావతి రైతులు తొలగిస్తారు. ఇప్పుడు మేం మాట్లాడితే ఇలాగే మాట్లాడచ్చు, కానీ అమరావతి రైతులు మాట్లాడుతున్నారుగా, నా బొంద అక్కడ ఏముంది శ్మశానం తప్ప అని. గట్టిగా కట్టిన 4 బిల్డింగులు చూసుకునే నువ్వు ఇదైతే 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయిన వితిన్ 3 ఇయర్స్లో విజయవాడే తీసుకోండి సార్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ విజయవాడే తీసుకోండి. 19 to 24 మధ్యలో ఇక్కడ ఎవరు వరదల పాలు అవ్వకుండా రిటైనింగ్ వాల్ కట్టాడా? మా టైంలోనే కట్టి మా టైంలోనే ఓపెన్ చేసామా? రెండోది కనకదుర్గ ఫ్లైఓవర్ నీ టైంలో ఒక 70% కట్టావేమో, మిగిలిన 30% పూర్తి చేసి ఓపెన్ చేసింది మేమేనా? రెండోది బెంచ్ సర్కిల్ దగ్గర 2 ఫ్లైఓవర్లు కట్టాం, మేమే శంకుస్థాపన చేసాం, మేమే ఓపెన్ చేసాం, అవునా కాదా? ఈ రాష్ట్రానికి 1,104 ఇచ్చాం, 1,108 ఇచ్చాం స్వచ్ఛాంధ్ర ఇది కింద, కార్పొరేషన్ కింద. ఎన్ని చేసుంటాం మేము? ఉద్దానం కిడ్నీ సెంటర్ నువ్వు డిప్యూటీ సీఎం గారు మాట్లాడారంతే, మేము ఆచరణలో చేసి చూపించాం. వాళ్ళకి ఈ రోజున మంచినీళ్ళు ఇస్తున్నాం. అక్కడ ఎవరికైనా బాగోలేదు అంటే రీసెర్చ్ సెంటర్ కట్టాం మేము అక్కడ ఆల్మోస్ట్ అందరికీ చెప్పాం. అంతేకాకుండా 15,000 ఆర్బీకేలు కట్టాం. రైతులకి ఎంత అండదండలుగా నిలబడ్డాం. ప్రతి అసలు ఆ ఖరీఫ్ ఆ సీజన్స్ అంటారు కదండి, బియ్యం వేసే ఆ టైంకి వాళ్ళకి సబ్సిడీలు, ఇన్పుట్ సబ్సిడీలు టైంకి ఇచ్చాం మేము. రాజు ఆ టైంలో చాలా సంతోషంగా, రైతే రాజు అన్న పదం చాలా సంతోషంగా అక్కడ రైతులు ఎంజాయ్ చేశారు ఆ టైంలో. మేం కాదండి, రైతులు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 20,000కు పైన పలికింది ఒక్కొక్క క్వింటాలు. అలాంటిది
ఇప్పుడు చూస్తేనేమో అసలు 13,000 12,000కే అంటే గతం పడిపోతుంది. కన్నా ఇప్పుడు రైతులు బాగున్నారు, చాలా సంతోషం చెప్తారు గవర్నమెంట్ చెప్పుది అచ్చెన్నాయుడు గారు. ధైర్యం ఉంటే నిజంగా నేను చెప్తా అంటే ఉన్నా, గతంలో వైసీపీ ఎగ్గొట్టినటువంటి ఏదైతే ధాన్యం కొనుగోలు చేసిన డబ్బు అయితే ఉందో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చాము, ఇదేనా మీకు రైతుల మీద ప్రేమ అనేది అచ్చెన్నాయుడు చెప్తారు. రమ్మనండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్లు చేస్తూ ఉంటారు, కానీ అసలు అదొద్దు. మొన్న ఈ అసెంబ్లీలో కూడా ఎవరు వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్. మరి నా సబ్జెక్టు మీద, నా శాఖ మీద అసలు నేను ఎంత బాగా నా శాఖని నేను గొప్పగా చేస్తున్నానో డిస్కస్ చేయడానికి ఐఎమ్ రెడీ అని చెప్పిన ఆవిడ ఛాలెంజింగ్ విసిరింది. నేను ఎంటైర్ మినిస్టర్స్, ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు అక్కర్లేదు, మా మాజీ మంత్రులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. నేను డేటా తీసుకొని నేను వస్తానండి. నేను వస్తాను. ఎవరు కూర్చుంటారో కూర్చోమనండి. ఏ శాఖ గురించి అయినా సరే ఆ శాఖ గురించి మేం మాట్లాడతాం. ల్యాండ్ ఆర్డర్ గురించి ఏం చెప్తారు? ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడితే మొన్న శాసన మండలిలో ఇజ్రాయెల్ గారు మాట్లాడితే ల్యాండ్ ఆర్డర్ అస్తవ్యస్తంగా ఉంది, అంబటి రాంబాబు ఇంటి మీద ఆ రకంగా దారుణంగా దాడి చేస్తే పోలీస్ ఎక్కడనేది, నో పోలీస్ అనేది ఎమ్మెల్సీ గారు మాట్లాడారు. అదే విషయాన్ని కౌంటర్ చేస్తూ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు. ల్యాండ్ ఆర్డర్ కూడా అస్తవ్యస్త అనే మాట మార్చుకొని 1-2 సార్లు చెప్తారు. ఏం చెప్తారు మీరు? రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ గురించి ఏం చెప్తారు? కవర్ చేసుకునే ప్రయత్నం మాత్రమే. ఒక హోమ్ మినిస్టర్ అయ్యుండి షీఈ్ ఫెయిల్యూర్ అండి, అట్టర్లీ ఫెయిల్యూర్ ఆవిడ. ఎందుకంటే సిచ్యువేషన్ మీడియాస్లో రాష్ట్రం మొత్తం చూశారు. మీ పోలీసులు అక్కడ కాపలా కాస్తున్నారు టీడీపీ గూండాలకి. వాళ్ళు కర్రలు రాడ్లు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి మొత్తం మీడియాలో చూసారు వాళ్ళు ఎట్లా పగలగొట్టారో, అంబటి రాంబాబు గారి వాళ్ళ ఇంట్లో ఏ విధంగా వాళ్ళు అటాక్ చేశారో, ఎట్లా ధ్వంసం చేశారో, ఎట్లా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి భయం కలిగేలా ప్రవర్తించారో మీడియా మొత్తం చూసింది కదా. ఇంకా మీరు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు ఇదంతా తీసేయండి సార్. నిన్న ఒక పాప మదనపల్లి ఆ ఘటన ఎంత దారుణం సార్. ఆ వెధవ చచ్చాడు కాబట్టి వాడు బతికి బట్టగట్టాడు. లేకపోతే దాన్ని కూడా వీళ్ళు ఏ రకంగా మార్చుకునే వాళ్ళు, అసలు ఆ కుటుంబానికి అసలు న్యాయం భవిష్యత్తులో జరుగుతుందో జరగదో కూడా మనం ఈ రోజు కూడా క్వశ్చన్ చేసుకోవచ్చు. అంతే కదా. నెక్స్ట్ ఇంకొక సుగాలి ప్రీతి అయ్యేది. ఈ రోజుకి ఆ అమ్మాయికి ఎట్లాంటి ఇది లేదు. అదే సుగాలి ప్రీతికి విషయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. వైసీపీ ట్రాప్లో పడింది సుగాలి పార్వతి, మేము రావబట్టే, ఆ ప్రస్తావించబట్టే నేషనల్ వైడ్ ఇష్యూ అయింది, ఆ కుటుంబానికి ఎంతో కొంత న్యాయం జరిగిందని చెప్పి అంటారు. నేను ఒక మాట చెప్తున్నానండి. ఇప్పుడు 17లో కదా సుగాలి ప్రీతి ఇష్యూ జరిగింది. ఆ రోజున 19 వరకు నువ్వెందుకు మాట్లాడలా? మళ్ళీ 19 ఎలక్షన్స్లో నువ్వెందుకు మాట్లాడావు? 19 ఎలక్షన్స్లో మాట్లాడావు, 19 to 24 మాట్లాడుతానే ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే 24 ఎన్నికలు అదే ఒక అస్త్రం. అదొక అస్త్రంగా నువ్వు చేసుకున్నావు. కానీ మేము 22లోనే ఆమెను పిలిపించి మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి భర్త గారికి ఉద్యోగం ఇచ్చి 5 ఎకరాల పొలం ఇచ్చి, ఇల్లు కట్టుకోవటానికి స్థలం ఇచ్చి, అమ్మా నీ బిడ్డని మేము తీసుకురాలేకపోవచ్చు, ఇది మేము నీకు చేసే ఒక చిన్నపాటి సహాయం అంతే, మేము చేయగలిగింది మేము చేస్తామమ్మా అని సిబిఐకి అప్పగించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. మన సిబిఐతో జగన్మోహన్ రెడ్డి గారు పరిగెడతారా ఏంటి? నాకు అర్థం కావట్లా. మాట్లాడటానికి కూడా ఉండాలి కదండి. ఇప్పుడు ఈ రాష్ట్ర పోలీసుల మీద నీకు నమ్మకం లేదని మాట్లాడుతున్నటువంటి సుగాలి ప్రీతి తల్లి గారి యొక్క ఆవేదనని పురస్కరించుకుని ఆయన ఏం చేశారు? సిబిఐకి అప్పగించారు. అక్కడి నుంచి కదా రావాలి. ఇప్పుడు తారుమారు ఇప్పుడు 17లో జరిగింది, 19లో తారుమారు ఎలా అయినాయి? సాక్ష్యాలు ఎట్లా అవుతాయి? ఇప్పుడు అయినాయి అంటున్నారు, ఎట్లా అవుతాయి? అదే డిపార్ట్మెంట్ అప్పుడున్నది వాళ్ళ అధికారులు, ఇప్పుడున్నది అదే డిపార్ట్మెంట్, అదే అధికారులు కదా. 19లోకి ఎట్లా తారుమారు అయినాయి? ఏదైనా కూడా వాళ్ళని కవర్ చేసుకోవటానికి, వాళ్ళని ఏమార్చుకోవటానికి, వాళ్ళ మీదకి ఏమీ రాకుండా చూసుకునేటటువంటి ప్రయత్నాలే. సరే ఇదంతా వద్దండి. అనిత గారిని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తున్నా. నువ్వు అధికారం చేపట్టిన తర్వాత మంత్రివర్యులుగా 36వ ర్యాంకుకి పోలీసు వ్యవస్థ ఎందుకు పడిపోయింది? దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టైంలో 59 స్కర్చ్ అవార్డులు తీసుకున్నారు పోలీసు వారు. ఇండియాలోనే 2nd ర్యాంక్ సాధించింది పోలీస్ వ్యవస్థ. మేము కట్టుదిట్టంగా పరిపాలన చేశామా? మీరు చేస్తున్నారా? మీలాగా మేమేమి దాడులు గీడులు మేమేం చేయలే అంటే దానికి కూడా మళ్ళీ వీళ్ళు ఒకటి తీసుకొస్తారు. అంటే పార్టీ కార్యాలయంలో అప్పుడు మనుషులు ఎవరు లేరు. పార్టీ కార్యాలయాన్ని మాత్రమే, అది మీ ఉన్నాడు కదా పట్టాభి. నేను ఇలాగే చెప్తున్నానండి, ఎందుకంటే ఎవరిని గబుక్కుమని మాట్లాడకూడదు.
కానీ అతన్ని ఎందుకన్నానంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని, ఎందుకంటే నిన్న నోరు పారేసుకున్నటువంటి ఆ కిరాకార్పి గాడు చాలా తెలివిగా క్షమాపణ చెప్పుకున్నాను అంటున్నాడు, కానీ వాడేం క్షమాపణ చెప్పలేదు. వాళ్ళకంటే మేమేం దారుణం కాదు. అతను పొట్టాభి అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారిని బోషడీకే అంటాం ఏంటండి? ఎంత దారుణమైనటువంటి మీనింగ్ గూగుల్లో, అసలు దాని మీనింగే తెలియదట. మళ్ళీ చూస్తే వెరీ ఎడ్యుకేటెడ్ అంటారు, నాలెడ్జిబుల్ అంటారు. నువ్వు చదువుకున్నావంటావు, జ్ఞానవంతుణ్ణంటావు, మళ్ళీనేమో బోషడీకి అనే పదానికి అర్థం తెలియకుండానే నొక్కి వక్కానిచ్చావా మీడియాల్లో? మరి నువ్వు అలా మాట్లాడుతుంటే, మరి నిన్న అన్నారు కదా నాగబాబు గారు, ముఖ్యమంత్రిని తప్పుగా మాట్లాడుతూ ఉంటే తీసుకెళ్లి బొక్కలో దొయ్యకుండా నిన్ను ముద్దు పెట్టుకుంటారా అని పాపం ఎమ్మెల్సీ గారు పాపం ప్రస్తావించారు కదా. మరి మా ముఖ్యమంత్రి గారు ఆ టైంలో 19 to 24 ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బోషడికే అని ఆయన ఎడంకాలి గోటికి కూడా సరిపడినటువంటి ఒక వ్యక్తి మీడియా ముందు కూర్చొని మాట్లాడతా డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తా ఉంటే ముద్దు పెట్టుకుంటారా ఏమి? కార్యకర్తలు ఊరుకుంటారు? ఇంకా మా సారేమి ఇంకా యాక్షన్ తీసుకోలేదు ఆయన మీద. కార్యకర్తలు అభిమానంతో ఒళ్ళు మండి తాట తీశారంతే. అప్పుడు అదేంటి, మీరు ఇప్పుడు పోలీసుల్ని అక్కడ పహారాగా కాపలాగా పెట్టుకున్నట్టు మా వాళ్ళు ఏం కాపలాలు పెట్టుకోలే. అప్పుడు పోలీసు వ్యవస్థ యొక్క పరువు ప్రతిష్టల్ని మేమేం దిగజార్చలా. మీరు చేసినట్టు మేము చెయ్యలేదు, చెయ్యబోము కూడా. అది మా నాయకుడి ఈ విధానమే కాదు. ఆయన మాకేం చెప్పినా కూడా మన హద్దుల్లో మనం ఉండాలి. మనం రాజకీయం ఎందుకు చేస్తున్నాం? సేవా తత్పరతతో చేస్తున్నాం, ప్రజలకి మంచి చేయడానికి చేస్తున్నాం. మనం అదే మన ఇది. కానీ ఎందుకంటే ఆయన నిజంగా ఒక్కొక్కళ్ళ మీద కక్ష తీర్చుకునేవాడైతే కోడికత్తి అని ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా హేళనగా వ్యంగ్యంగా మాట్లాడతారు. కానీ ఆ రోజు ఆ మనిషి కోడికత్తితో తను అటాక్ చేసినప్పుడు నేను చెప్తున్నాను, అది ఎంత కత్తే అవ్వచ్చండి, దానికి విషం పూసుంటే అది జస్ట్ ఇలా నొక్కటంతోనే ప్రాణం పోతుందిగా. వాడు కత్తితోనే అటాక్ చేశాడు కాబట్టి ఆయన కూడా ఎంత సంయమనం పాటించాడంటే, నిజంగా ఎవరు ఆందోళన చెందొద్దు, రాష్ట్రంలో ఎక్కడా ఏ విధమైనటువంటి అల్లర్లు చెయ్యొద్దు, ప్రజలకి ఇబ్బంది కలిగే పని మీరు చెయ్యొద్దు అని చెప్పి సైలెంట్గా హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు ఆయన. అది ఆయన సంస్కారం. మేడం, ఇప్పుడు ఒక మహిళగా ఉన్నారు మీరు, కొంచెం వాస్తవాలు మాట్లాడదు. తప్పకుండా. హోంమంత్రి గారు చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వానికి పోలిస్తే మహిళ ఈ రోజున స్వేచ్ఛగా హ్యాపీగా ఉన్నారంటే అది మా గవర్నమెంట్లోనే. గత గవర్నమెంట్లో ఫోన్ మాట్లాడాలంటేనే భయంగా ఉండేది, స్వతంత్రం లేకుండేది, ఏగాయిచ్చు ఏ సందులో ఏ జరుగుతున్నది భయం గుప్పెట్లో ఉండేది గత వైసీపీ గవర్నమెంట్ అనేది సాక్షాత్ హోంమంత్రి గారు చెప్తారు. మీరు ఎలా స్పందిస్తారు? నిజంగా అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చాలా హ్యాపీగా సంతోషంగా స్వతంత్రంగా ఉన్నాము అనేది ఇప్పుడు హోంమంత్రి గారు చెప్తారు. ఏది వాస్తవం అంటారు మీరు? నిన్న మదనపల్లి సంఘటన తెలుస్తుందండి. 14 మంది కలిసి టీడీపీ కార్యకర్తలు మరి రాప్తాళ్ళలో ఒక పాపని రేప్ చేసినప్పుడు తెలుస్తుందండి వీళ్ళ భాగవతం. సుగాలి ప్రీతి కేసు డప్పు కొట్టుకున్నారు. ఈ రోజుకి ఏ న్యాయం చేయనటువంటి పరిస్థితి తెలుస్తూనే ఉంటుందండి ప్రజలకి. అంతేందుకు నిన్నగాక మొన్న అరవ శ్రీధర్ వారి కూటమి ఎమ్మెల్యే, రైల్వే కోడూరు, మరి ఆయన ఏం చేశాడు? ఏం యాక్షన్ తీసుకున్నావు? 3 man కమిటీస్ అని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. ఏమండి 3 man కమిటీ చేసాము, వారం రోజుల్లో రిపోర్ట్ వస్తుంది. అసలు ఇదెక్కడి విచిత్రం అండి, నాకు అర్థం కాదు. అసలు విక్టిమ్ని పిలిపించి మేం కమిటీ వేస్తున్నామని ఆ అమ్మాయిని బెదిరించి మీ కమిటీ ముందు కూర్చోబెట్టుకోవడం ఏంటి? మీరేం లా కాదే, జడ్జి కాదు కదా, మీరు జడ్జిలు కాదే, అసలు న్యాయ వ్యవస్థ కాదు, చట్ట వ్యవస్థ కాదు. మీరు కమిటీ వేస్తే మీ ఎమ్మెల్యే చేశాడా చెయ్యలేదా అనేది మీరు ఇన్నర్లీ ఎంక్వైరీ చేసుకోవాల్సినటువంటి కమిటీ అది. అంతేగాని విక్టిమ్ని తీసుకొని మీరు బెదిరించడం ఏంటి? అయినా అమ్మాయి ఏం తగ్గట్లేదే, నాకైతే 100% అన్యాయం జరిగింది, అతను నన్ను వాడుకుని వదిలేశాడు, నన్ను రేప్ చేశాడు, నా కుటుంబం నాశనం చేశాడు, 5 సార్లు నాకు కడుపు తీయించాడని ఆ ఆడపిల్ల బయటకు వచ్చి ఇప్పటిదాకా ఏం చేశానని మాట్లాడచ్చు. ఇప్పటిదాకా వాడు నమ్మించాడు కాబట్టి పెళ్లి చేసుకుంటాడు అన్నాడు కాబట్టి మూసుకునుంది ఆ తల్లి, మౌనంగా భరించింది. నువ్వు ఎప్పుడైతే ఇక నా వల్ల కాదు, నీతో అవసరం తీరిపోయిందన్న తర్వాత మహంకాళి కాక అమ్మలాగా ప్రేమిస్తుందా ఏంటి? అంటే ఇదే విషయాన్ని కూడా సంక్రాంతి టైంలో నారా చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేశారని చెప్పింది ఆవిడ. ముఖ్యమంత్రికి చెప్పానని చెప్పింది, పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియపరిచానని చెప్పింది. కానీ మీరందరూ కలిసి ఏం చేశారు? అంతెందుకండి, 2 రోజుల క్రితం యూట్యూబ్లో మనం చాలా రీల్స్లో చూస్తున్నాం, ఒక తల్లి
అవును. నా కూతుర్ని తీసుకెళ్ళిపోయారు, తిరుపతిలో తీసుకెళ్ళిపోయారు, నా కూతుర్ని కాపాడండి, వ్యభిచార కూపంలో ఉంది, బయటికి తీసుకొని రండి, దానికి జీవితాన్ని ప్రసాదించండి, నా దగ్గరికి పంపించకపోయినా పర్లా, దాన్ని బయటికి తీసుకొచ్చి పెళ్లి చేసి తను ఎక్కడైనా దూరంగా పంపించండి, నేను ఇక్కడికి కనకదుర్గమ్మ వారికి దండం పెట్టుకుని అసెంబ్లీ జరుగుతోంది, అందరూ ఇక్కడే ఉంటారని నేను వచ్చాను, ఆవిడ దగ్గరికి వెళ్తే నేను చూస్తాను చేస్తాను అంటోంది కానీ వీసమెత్తి యాక్షన్ తీసుకోవట్లేదు అని. అసలు మీరు ఎంత బాగా పనిచేస్తున్నారో ఆ తల్లే చెప్పింది కదండి. ఇక ఏ లెక్కలో వైసీపీ గవర్నమెంట్లో బాగా జరగలేదు, ఇప్పుడు బాగా జరుగుతోందో నేను ఒకటే చెప్తాను సార్, నేను అదే చెప్తాను. వైసీపీ పార్టీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి డమ్మీ హోమ్ మినిస్టర్ కాదు అనిత అనేది సాక్షాత్తు కూటమి చెప్పింది. ఏంటి వైసీపీ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పనిచేసేటువంటి హోంమంత్రి డమ్మీనా అంటే ఏం చెప్తారు మీరు? నేను ఒకటి చెప్తా, నువ్వు దళిత హోంమంత్రివే, మా వాళ్ళు దళిత హోంమంత్రులే ఇద్దరూ కూడా. వాళ్ళిద్దరూ ఉండంగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే వాళ్ళకి న్యాయం చేయడానికి కానీ, నెక్స్ట్ వాళ్ళ కుటుంబాలని వెళ్ళి పరామర్శించటంలో కానీ, వాళ్ళకి ఏదైనా న్యాయం చేయటంలో కానీ, ఈ విక్టిమ్స్ని ఆధారంగా చేసుకుని మరి నిందితుల్ని ఇన్ టైంలో క్యాచప్ చేయటంలో కానీ వాళ్ళు ఎప్పుడూ నిద్రావస్థలో లేరు. నువ్వు నిద్రావస్థలో ఉన్నావు, ఇదైతే వాస్తవం. అందుకే ఇప్పటి వరకు 17,000కి పైగా ఈ 18 నెలల కాలంలో ఆడపిల్లల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగితే ఏది అసలు పురోగతి ఏదండి? పలానా కేసులో 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి అసెంబ్లీ అయినా ఆమెకదే, మీడియా అయినా ఆమెకదే. జగన్మోహన్ రెడ్డి గారిని నీలాప నిందలు వేయటానికే ముందుకు వస్తుంది తప్ప అసలు ఆమె ఒక డిపార్ట్మెంట్కి ఒక మినిస్టర్ అని కానీ, ఆ డిపార్ట్మెంటు ఇటీవలే 36వ ర్యాంకింగ్కి పడిపోయిందని కానీ, ఒక్క అవార్డు కూడా ఈవిడ హయాంలో ఇంతవరకు రాలేదని కానీ ఆవిడకి చీమ కుట్టినట్టయినా ఉందా? మా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఎక్కడో ఒక దిశా సంఘటన జరిగితే ఆ దిశా సంఘటన మన రాష్ట్రంలో జరగకూడదు అని దిశ యాప్ తెచ్చాడు, దిశ చట్టం తీసుకొచ్చాడు, దాన్ని పార్లమెంటుకు పంపించి, అఫ్కోర్స్ అది ఇప్పటికీ రన్నింగ్లో ఉన్న మా ధర్మం మేము చేసాం, అసెంబ్లీలో మేము చట్టం చేసి పంపించాం. దిశ యాప్ అనేది పెద్ద బోగస్ అనేది సాక్షాత్తు హోంమంత్రి గారు చెప్పారు, మంత్రి లోకేష్ గారు కూడా చెప్పారు. అవునా? పెట్టినటువంటి పోలీస్ స్టేషన్ కూడా పెద్ద వర్క్ ఏం లేదు, ఇప్పుడు శ్రీశక్తి తీసుకొచ్చని చెప్తున్నారు. అవునా? అలాగా వాళ్ళు పేర్లు మార్చేసుకున్నంత మాత్రాన 1,43,00,000 మంది దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. సేమ్ ఫిగర్ శక్తి యాప్ అని చెప్తుందా? అది సేమ్ ఫిగర్ చెప్తుంది, ఒక్క అక్షరం కూడా ఒక్క అంకె కూడా తప్పు లేకుండా చేసేసుకున్నారని చెప్తుంది. నాకు తెలిసి మరి ఇప్పటి వరకు కూడా మా దానిలో నా టైంలో మా వార్డులో కూడా ప్రతి చోట ప్రతి కాలేజ్కి వెళ్ళి ఆ దిశ యాప్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు ప్రతి కాలేజ్కి వెళ్ళి ఒక ప్రజాప్రతినిధిగా మరి మా చుట్టుపక్కల ఉన్న ఏరియాస్కి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి ఆ పిల్లలతో, ఈవెన్ మగపిల్లలైనా ఆడపిల్లలైనా మీరు డౌన్లోడ్ చేసుకోండి నాన్న, ఇది మనకి ఇదవుతుంది, జస్ట్ మీరు దాన్ని వాళ్ళు అంటే యూజ్ చేసేటటువంటి టైం లేకపోయినా జస్ట్ 3 times ఇలా షేక్ చేయడంతోనే మీకు వచ్చేస్తారు ఖచ్చితంగా. మీ లొకేషన్ అనేది కంట్రోల్ రూమ్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి ఖచ్చితంగా పోలీసులు సరౌండింగ్ ఏరియాలో ఉన్న స్టేషన్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అని చెప్పని మేము సందు చెప్పాం. అవే మాటలు ఇప్పుడు తిప్పి ఒకప్పుడు ఎక్కిరిచ్చి ఇప్పుడు వీళ్ళు అవే మాటలు చెప్పుకుంటూ మేము శ్రీశక్తి చేసేస్తున్నామంటే నమ్మడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు సార్. TV5 ఒకసారి ఇదేదో తప్పు అని చెప్పడానికి అని ప్రయత్నం చేస్తే అక్కడ కాలేజీ గర్ల్స్ టెస్ట్ చేశారు సార్, 5 minutesలో వచ్చారు పోలీసులు 5 minutes. అది దిశ యాప్ అంటే. ఆ దిశ యాప్ వల్ల మీరు నమ్మరు సార్, అది రిపోర్ట్స్ కూడా మనకుంటే మనం డేటాగా మనం ఈ సమాచార హక్కు చట్టం కింద మనం గనక పెడితే కూడా మనకి వస్తుంది, మనకి పోలీస్ శాఖకి. లిటరల్లీ ఈ దిశ యాప్ వల్ల ఆ టైంలో 1000-1500 ఘోరాలు జరగకుండా మనం ఆపగలిగాం మనం ఆ టైంలో కదా ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరిగింది, ఆ టైంలో కదా విచ్చలవిడితనం అనేది కంట్రోల్ అయ్యింది, పోలీసు వారందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా పనిచేసింది ఆ టైంలోనే కదా. ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఉన్నారు. ఇప్పుడు మీ భజన చేయడానికే పాపం వాళ్ళ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. వాళ్ళు పైకి చెప్పుకోలేక వాళ్ళ పని వాళ్ళు మీరు చెప్పినట్టుగా చేసుకోవటానికి, ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకోవటానికే వాళ్ళ సమయం సరిపోతుంది. మేడం, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్గా ఉన్నటువంటి విషయం తిరుమల కల్తీ లడ్డు విషయం.
కల్తీ జరిగింది అనేది కుటుంబ ప్రభుత్వం చెప్పింది. సిట్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా కల్తీ జరిగింది అనేది సాక్షాత్తు సీఎం గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామికి మోకాళ్ళు వేసి క్షమాపణ చెప్పాలని చెప్తారు. అసలు పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందంటారు. ఏం చెప్తారు దాని గురించి కల్తీలో వ్యవహారం సంబంధించి? అమిత్ షా పచ్చి తిట్లు తిట్టేటప్పటికీ యూటర్న్ తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పాపం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చాలా జాలేస్తుంది. మొన్ననే చూసాం మనం జోగి రమేష్ గారిని మరి కలవటానికి వచ్చిన టైంలో ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ తర్వాత చక్కగా ఆలీబాబా 9 దొంగలు అన్నట్టుగా కూర్చున్నారు ప్రెస్ మీట్లో. ఒక్కళ్ళ మొహంలో కూడా జడా శ్రావణ్ కుమార్ గారు అన్నట్టుగా రక్తం చుక్క లేదు. పాపం చాలా చక్కగా కూర్చున్నారు. అందరూ ఈ టైప్లోనే కూర్చున్నారు తప్ప అసలు మీడియాని ఫేస్ చేయడానికి కూడా ఎవరికీ ధైర్యం సరిపోలేదు. అసలు భగవంతుడి ప్రసాదం, ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం, ఎంతోమంది హైందవ భక్తుల మనోభావాలు, వేటిని కూడా బేరీజ్ వేసుకోకుండా కేవలం తన ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకునేటటువంటి నేపథ్యంలో భగవంతుణ్ణి కూడా రాజకీయంలోకి లాగి అడ్డదిడ్డాలుగా వాడుకుంటాను అని చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. కల్తీ జరిగిందని అసలు మేము ఎందుకు చెప్తాం సార్? సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే సిబిఐ ఏదైతే సిట్ వేసారో ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఉంది అనేది కుటుంబ ప్రభుత్వం చెప్పుద్ది. ఒక్క మాట చెప్తున్నాను సార్, సిట్ ఏమని ఇచ్చింది 44వ పేజ్లో? అక్కడ జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, లేకపోతే ఫిష్ ఆయిల్ కానీ ప్రసాదంలో కలవలేదు. ఆ నెయ్యిలో ఏవో కెమికల్స్ ఉన్నాయి అని చెప్పింది. దానికి అంతరార్థం ఈయన గారు ఏం చెప్పారు? హార్పిక్లో వాడేవని చెప్పారు. బాత్రూములు కడిగే ఎంత దారుణం అండి నిజంగా. భగవంతుడన్న భయం భక్తి రెండు ఉన్నాయా? చాచి గూబ పెట్టి కొడితే హెరిటేజ్ ఎక్కడికో వెళ్ళిపడింది. అది అర్థం కావట్లేదు ఆయనకి. ఇప్పుడు తన మూలాలు పెకలిస్తున్నాడు. బోలే బాబా కంపెనీ అనేది గతంలో వైసీపీ కొంటున్నప్పుడే వచ్చింది అనేది కుటుంబం చెప్పుద్ది. 2018లో బోలే బాబా డైరీ ఉరఫ్ హర్ష డైరీగా వచ్చింది. దాన్ని సపోర్ట్ చేసింది ఎవరు? అదొకటిసారి చెప్పాలి. ఎవరి టైంలో అది ఇన్వాల్వ్ అయ్యింది. సరే, 19 to 24లో మరి ఎక్కడా కూడా కల్తీ జరిగిందని కానీ, నేను ఇదే విషయం ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను సార్. తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఇంకా చాలా పెద్ద దేవాలయాల్లో ప్రసాదాలు తయారు చేయడానికి వంశపారంపర్యంగా బ్రాహ్మణత్వంలో ఉండేటటువంటి కొన్ని కుటుంబాలు ఉంటాయి సార్. ఆ కుటుంబాలు మాత్రమే దైవానికి ప్రసాదం చేస్తాయి. వాళ్ళు ఎంత సద్భక్తితో ఆ ప్రసాదాన్ని తయారు చేయడానికి వస్తారు. పొద్దున్నే లేస్తారు, మడి కట్టుకుంటారు, వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని మరీ వచ్చి వాళ్ళు ఆ ప్రసాదాలు తయారు చేయటానికి వాళ్ళు పాపం అక్కడ అసలు కాలిపోతున్నా కూడా చేతులతో, మళ్ళీ వేరే కవర్లు కూడా ఉండకూడదని చెప్పని వాళ్ళ చేతులతోనే వాళ్ళు అంత కష్టంగా, అంత జాగ్రత్తగా భగవంతుడికి అంత భక్తితో వాళ్ళు చేస్తూ ఉంటే దాన్ని నువ్వు ఇన్సల్ట్ చేసింది కాకుండా వాళ్ళకి తెలియదా సార్? 19 to 24 జగన్మోహన్ రెడ్డి గారే కదా ఆయన ఆ టైంలో ఉన్నప్పుడు కల్తీ అనే మాట ఎందుకు రాలా? సరే, నువ్వు వచ్చావు 24లో, నువ్వు వచ్చావు, శాంపిల్స్ తీసింది నీ టైంలో. నువ్వు వచ్చిన తర్వాత కూడా జూన్ 12వ తారీఖు వరకు కూడా కొన్ని ట్యాంకర్లు లోపలికి వెళ్ళినాయి. ఎందుకంటే టీటీడీకి కూడా కొన్ని సొంత ల్యాబ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు టెస్ట్ చేసి ఏదన్నా పామాయిల్ కానీ ఏమన్నా కలిసింది అనే అనుమానం వస్తే మాత్రం వెంటనే గీ ట్యాంకర్స్ని వెనక్కి పంపించేస్తారట. వాస్తవంగా మీరు వచ్చిన తర్వాత కూడా జూన్ 12వ తారీఖున కూడా ఒక 4 ట్యాంకర్లు వస్తే ఆ ట్యాంకర్లు మరి అలౌ చేశారా లేదా? మళ్ళా 22న కదా 4 ట్యాంకర్లలో కల్తీ జరిగిందని రిజెక్ట్ చేయటం జరిగింది. ఆ పంపించేసిన కూడా కొన్ని ట్యాంకర్లు రిజెక్ట్ చేశారండి. ఇది క్వాలిటీ తక్కువగా ఉందని రిజెక్ట్ చేసి పంపించేశారు కదా. మళ్ళీ రిటర్న్ వచ్చినట్టు ఎక్కడా లేవే, డేటాస్లో ఎక్కడా లేవు కదా. అంటే వాస్తవం ఎవరిది అబద్ధం? ఇప్పుడు 22న వెనక్కి పంపించేసేసినటువంటి గీ ట్యాంకర్లు 27న మళ్ళీ ఎలా వెనక్కి వచ్చినాయి? ఎట్లా వైష్ణవి డైరీ ద్వారా దొంగదారినే నువ్వు టీటీడీలోకి పంపించి మళ్ళీ ప్రసాదాన్ని నువ్వు పంపించావు. మళ్ళీ ఆ ట్యాంకర్లలో శాంపిల్సే తీసుకున్నాము, ఖచ్చితంగా కల్తీ జరిగిందని నీ పాపపు నోటితో నువ్వు మాట్లాడావు.
అసలు భగవంతుడితో ఆటలాడుకోవటం ఏంటండి, నాకు అర్థం కాదు. కల్తీ జరిగిందని చెప్పి సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు అమ్మవారి గుడి మెట్లు కడిగారు, బొట్లు పెట్టారు, తిరుపతిలో కూడా పెద్ద బహిరంగ సభ పెట్టారు. సిబిఐ రిపోర్ట్ సనాతన ధర్మం గురించి తన ప్రాణాన్ని కూడా సైతం సిద్ధంగా చెప్పి చెప్తారు. సనాతన ధర్మం గురించి, మరి సనాతన ధర్మాన్ని కాపాడుతానంటున్నారు. ఏం చెప్తారు మీరు? మీరు హిందూ ధర్మం పాటిస్తారు. చాలా సనాతన ధర్మం. నేను 2 చెప్తానండి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఈ మధ్య మనకి బాగా వైరల్ అవుతున్నటువంటి మాట, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇదే విషయాన్ని ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇదే విషయంలో సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 7 కొండలు 2 కొండలు అన్నారు ఆనాడు వైఎస్ కుటుంబం. నేను మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏం చెప్తారు? ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు అన్యమతస్థులని. అయితే ఒక మాట నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగిన తర్వాత దీనికి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. తెలియాలి, నేను ఇస్తాను. ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఈ ఇండియానే భిన్నత్వంలో ఏకత్వంగా బతుకుతున్నటువంటి ఇండియా, అందులోనూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరూ కూడా అన్నదమ్ముల్లాగా అక్కచెళ్ళమ్మల్లాగా మన మతాలు కలిసి ఉంటాయి. మన భారతీయ జెండానే 3 రంగులు. ఫస్ట్ మనది సింధూరం రంగు, అది హైందవ గుర్తుగా. రెండవది వచ్చేటప్పటికి వైట్ క్రిస్టియన్స్కి గుర్తుగా. మూడవది ఆకుపచ్చ వచ్చేటప్పటికి ముస్లిమ్స్కి గుర్తుగా. మూడిటిని మిళితం చేస్తూ అశోక చక్రాన్ని ఇది చేసి పింగళ వెంకయ్య గారు సృష్టించారు. అంటే ఏంటి? మనం అందరం కలిసిమెలిసి ఉన్నాం, మనందరం భారతీయులం అనేటటువంటి మాటని చెప్పటం కోసమే కదా. ఇప్పుడు మాట్లాడితే క్రైస్తవులు ముస్లింలు అని వాళ్ళను తక్కువ చేసి మాట్లాడుతున్నావు. వాళ్ళ ఓట్లయితే నీకు కావాలి, కానీ ఆ జీసస్ని ఆ అల్లాని నువ్వెందుకు అవమానపరుస్తూ మాట్లాడుతున్నావు? నీ మతాన్ని ప్రేమించు, ఇతర మతాల్ని గౌరవించు. ఒక ముఖ్యమంత్రిగా అసలు నీకు దైవాలతో పని లేదు. నీకు ఒక ప్రజాసేవకుడిగా నువ్వు అందరినీ సమానంగా చూడాలి, నువ్వు అందరినీ ఇది చేయాలి. లేదు ఒక మతం ఇంకొక మతంతో ఏదన్నా తేడాలు ఏమన్నా జరుగుతుంటే అప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అయ్యి మీరు ఈ రకంగా చేసుకోకూడదు, ఇది కరెక్ట్ కాదు అని నువ్వు చెప్పు, అది చాలా బాగుంటుంది. అంతేగాని ఒకళ్ళని కించపరిచి ఒకళ్ళని వేరే రకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అదంతా ఒక ఎత్తు అయితే, బేసికల్గా నువ్వు హిందువుడిగా పుట్టి తిరుమల తిరుపతి ప్రతిష్టని దిగజార్చినటువంటి చరిత్ర నువ్వు చనిపోయిన తర్వాత కూడా అసలు మీ మాట వచ్చినప్పుడల్లా అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మోగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు చరమాంకంలో ఉండి మీరు చేసినటువంటి మహాపాపం ఇది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరి మీద కూడా, రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్యమతస్తులు అనేటటువంటి ముద్రతో వాళ్ళని క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నారు అనేటటువంటి ఒక ముద్రతో వాళ్ళు మనుషులు కాదా అండి? వాళ్ళు అసలు ఏదైనా మతం అనేది ప్రతి ఒక్కళ్ళ వ్యక్తిగతం సార్. నువ్వు ప్రజానాయకుడిగా నువ్వు ప్రజలకు ఏం చేస్తావనేది ప్రజలకి ముఖ్యం, కానీ నేను ఎక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటాననేది వాళ్ళకి ఎందుకండి? దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు కదా, మతం గురించి కూడా. ఇచ్చారా ఇవ్వలేదా? నేను 4 గోడల మధ్య ప్రేయర్ చేసుకుంటే అది నా పర్సనల్. బయటకు వచ్చానంటే నేను ఒక హిందువుని అన్నారు, ఒక ముస్లింని అన్నారు, ఒక క్రిస్టియన్ అన్నారు. నేను అన్ని మతాలు గౌరవిస్తాను, అందరినీ సమానంగా చూస్తాను, నా మతం మానవత్వం అని చెప్పారు. మీరు చెప్పండి అలాగా, మీరు చెప్పండి. ఆయనకి మీకు అసలు ఎంత నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీరు చూడలేదు క్రిస్మస్ కి చంద్రబాబు నాయుడు గారు గుణదల చర్చిలో బైబిల్ చదువుతుంది చూసారా మీరు? ఆ ఎక్స్ట్రా కటింగ్లు ఏవి మా జగన్మోహన్ రెడ్డి గారికి రావు సార్. మేము అందరూ చూసారా మీరు బైబిల్ చదవటం? చూసానండి. ఎందుకంటే అలవాటు లేని ప్రాణం ఇది చేస్తే ఏదో క్రైస్తవుల మీద ఇష్టం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బైబిల్ చదువుతారంటారు సార్? ఇష్టం ఉంటే ఈ రకంగా మాట్లాడారు సార్. ఇప్పుడు ఆయన చేసిన తప్పు, ఇప్పుడు వాళ్ళనే తక్కువ చేసి మాట్లాడతారంటే అది పక్కకి పెట్టేస్తే, అసలు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టని దిగజార్చిందెవరు, పెంచిందెవరో ఒకే ఒక మాట చెప్తా. చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఇద్దరిని కూడా అన్యమతస్తులు అనేటటువంటి ముద్ర వేస్తూ వాళ్ళ మీద మత ప్రచారం చేస్తూ వాళ్ళని ఏదో డిగ్రేడ్ చేయాలనేటటువంటి ఇది చేస్తున్నారు. కానీ అసలు తిరుమల ప్రతిష్టని కాపాడిందే రాజశేఖర రెడ్డి గారు కదండి ఫస్ట్. మేడం ఒక విషయం స్పష్టంగా చెప్పండి, వైఎస్ఆర్ కుటుంబం గురించి మీకు ఎంతకాలం తెలుసు? మీకు పూర్తిగా దాదాపుగా ఎంతకాలం తెలుసు మీకు? ఎంతకాలం నుంచి అంటారా? సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారితో నా ప్రయాణం ప్రారంభించక ముందు నుంచి, అంటే 2009 ఆ టైం నుంచి అంది. అప్పటికి నేను కొంత రాజకీయం మీద అవగాహన వస్తోంది. అంటే ఈ విషయం ఎందుకు అడుగుతున్నామంటే, గత కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ వైఎస్ కుటుంబానికి
వెంకటేశ్వర స్వామి అంటే అసూయ అంటారు, కక్ష కట్టారంటారు. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ గారి కుటుంబం టీటీడీ టెంపుల్ మీద కక్ష కట్టిన అనేది మాట, దాని గురించి ఎలా స్పందిస్తారు మీరు? వీళ్ళు దేవుడి మీద కక్ష ఏంటి, సర్వనాశనం అవుతారు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. నిజంగా వైఎస్ఆర్ గారి కుటుంబం తిరుమల తిరుపతి దేవస్థానం మీద కక్ష కట్టిందంటే ఏం చెప్తారు మీరు? ఎవరైనా దేవుడి మీద కక్ష కడతారు? అది సాధ్యం? అది వీళ్ళు కట్టారు కక్ష. నేను చెప్తా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హిందూ ధర్మ పరిరక్షకులం అంటూ ఎంతోమంది హైందవ భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తూ వాళ్ళ అవసరాలు ఎక్కడెక్కడ అనుగుణంగా ఇష్టారాజ్యంగా భగవంతుణ్ణి, ఎందుకంటే చనిపోయాడు మహానుభావుడు, ఆయన మీద ఏం మాట్లాడినా పర్వాలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ కక్ష గడుతోంది, కక్ష గట్టినట్టుగా ప్రవర్తిస్తోంది, పిచ్చి పిచ్చి మాటలు పేలుతోంది వీళ్ళిద్దరు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆనాడు, ఎందుకంటే మనకి నేను అదేనంటాను, ఏదైనా డేటా చెప్తుంది, మాటలు కాదు, కాకి లెక్కలు కాదు. అదే 2007 జూన్ 2వ తారీఖున 746వ జీవోతో తిరుపతి కొండల పరిధి 2 కొండలు కాదు 7 కొండలు అని జీవో ఇచ్చినటువంటి మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు. అట్ ద సేమ్ టైం 747 ఇది ఆ పరిధిలో ఏ అన్యమత ప్రచారం జరగకూడదు అని ఇచ్చినటువంటి మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఈ 2 జీవోలు ఆయన ఇచ్చారు. ఎవరు హిందూ ధర్మ పరిరక్షకుడు? మేబీ వాళ్ళు క్రిస్టియానిటీని ఫాలో అయినా హైందవ ధర్మాన్ని రక్షించారండి. ఆయన మొదటిగా ఆ పని చేశారు. రెండవది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్తా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ ఫండ్స్ అవి కూడా ఎక్కడ ఇబ్బందులు కాకుండా భగవంతుడికే ఉపయోగపడాలని శ్రీవాణి ట్రస్ట్ అనేది ఒకటి కొత్తగా స్థాపించి ప్రపంచవ్యాప్తంగా 3000 గుళ్ళు కట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎవరు హైందవ ధర్మాన్ని గౌరవిస్తున్నారు, ఎవరు హిందూ ధర్మ పరిరక్షకుడుగా నిలబడుతున్నారో ఈ 2 మాటల ద్వారా మీరే బేరీజ్ వేసుకోండి. హిందూ గుళ్ళు పడేశారు కనుక, కోలగొట్టారు కనుక ఆ శాపం తగిలి 151 నుంచి 11 పడారు అనేది కుటుంబం చెప్పుద్ది. రాముడికి చెయ్యి ఎరగొడితే ఆ చెయ్యగా అన్నారు ఆ కొడాలని అనేది సాక్షాత్తు డిప్యూటీ సీఎం చెప్తారు. మీరేమో హిందూ ధర్మాన్ని కాపాడిన కుటుంబం వైఎస్ఆర్ అంటారు. అసలు 14 to 19లో 18లో పుష్కరాలు వస్తే 16లో అనుకుంటా 16 పుష్కరాలు వస్తే ఎంత దారుణంగా, మరి 18 2018 పుష్కరాలు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 28లో పుష్కరాలు రాబోతున్నాయి. ఆ 18లో పుష్కరాలు వస్తే పుష్కరాలను అడ్డం పెట్టుకుని విజయవాడలో నడిబొడ్డున 40 గుళ్ళు పడగొట్టాడు చంద్రబాబు నాయుడు గారు. పడగొట్టింది ఎవరు? గోశాలను పడగొట్టింది ఎవరు? వాటిని మళ్ళీ మేము వచ్చిన తర్వాత రీకన్స్ట్రక్షన్ చేసింది ఎవరు? ఎవరు పడగొట్టే వాళ్ళు ఎవరు? మరి ఇప్పుడు రాముడి తల నరికినటువంటి వ్యక్తులని మీరు సపోర్ట్ చేశారు కాబట్టి మీకు ఇలా అయింది అని మాట్లాడుతున్నారు కదా. మరి అదే వ్యక్తిని పిలిచి చంకనెక్కించుకుని, అఫ్కోర్స్ మీరు ఇచ్చింది ఆరోగ్యశ్రీనే అవ్వచ్చు, భీమానే అవ్వచ్చు, ఇచ్చింది ఎవరు? భుజాల మీద చేతులు వేసుకొని ఫోటోలు దిగింది ఎవరు? మరి ఆ వ్యక్తి మరి నాకు తెలుసని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చెప్పలేదే, నువ్వు పూసుకుంటున్నావుగా. మరి అంటే ఏం జరుగుతోందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించుకోలేరులే అని చంద్రబాబు నాయుడు గారు ఒక మాన్యువల్లో ఉంటున్నారు తప్ప ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు. ఏది తప్పో ఏది ఒప్పో వాళ్ళు కౌంట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే జరిగింది సరైనటువంటి ఎన్నిక కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలి అంటే మన వల్ల కాదు. ఎందుకంటే నా అనుభవంలో నేను చెయ్యలేనన్ని పనులు ప్రజల కోసం అతను కేవలం 5 సంవత్సరాల్లోనే చేశాడు. అతన్ని నేను ఢీ కొట్టలేను అనుకున్నాడు. కాబట్టే పవన్ కళ్యాణ్తో మా ములాఖత్ అయ్యి, పాపం జైల్లో ములాఖత్తో ఆ రెండు అయిన తర్వాత బీజేపీని కూడా రంగంలోకి దించుకుని ఏర్పాటు చేసుకున్నారు తప్ప ఛాలెంజ్ విసురుతానండి. జగన్మోహన్ రెడ్డి గారు 3 టర్మ్లుగా సింగిల్గానే పోటీ చేశాడు. అఫ్కోర్స్ మేము ఇప్పుడు ఓడిపోయిన రాజకీయాల్లో గెలిపోవటములు సహజం. మేము 14లో మేము ఓడిపోయిన ప్రధాన ప్రతిపక్షంగా 67 మందిని గెలుచుకున్నాం. తర్వాత పాదయాత్ర చేశాడు, 151 మందిని గెలుచుకున్నాం. అప్పుడు సింగలే. మరి మొన్న 11 మందిగా మేము ఉన్నా కూడా మరి అప్పుడు సింగిలే. మేమేమి వేరే స్టెప్స్ అయితే మేము వెయ్యట్లేదు కదా. నీకు అధికారం కోసం
నువ్వు ఏమైనా చేస్తున్నావు. అదేనండి. మేము అలాంటివి ఏం చెయ్యట్లేదు కదా. మా ఎజెండా ఎప్పుడు సింగిల్ ఎజెండా, మా నాయకుడు ఎప్పుడు సింగిల్ సింహం. ఆయన ఎప్పుడు కూడా ఆ విధంగానే మాకు చెప్తున్నాడు. మేము అలాగే ధైర్యంగా నడుస్తున్నాం. మీరు మాట్లాడితే మొన్న కూడా అసెంబ్లీకి 11వ తారీఖు 11 నిమిషాలు 11 గంటలు 11 మంది అనేదో అవన్నీ సరదాగా వీళ్ళు ఆ యొక్క సిచ్యువేషన్ని, ప్రజల యొక్క ఇష్యూస్ మాట్లాడుకోకుండా ఏదో అదొక ఇదిగా తీసుకొచ్చి జగన్ గారిని బూచిలా చూపించడానికి ఏదో చేస్తున్నారు. కానీ ఒక్కటే చెప్తున్నానండి, ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి మా ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటేనే ఒక్కొక్కరికి వణుకు పుడుతోంది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 11 మందే ఉన్నా కూడా ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ముగ్గురే గెలిచిన సందర్భంలో వాళ్ళు ఆ ముగ్గురికే ఇచ్చారండి ప్రధాన ప్రతిపక్ష హోదా. నీకు దమ్ముంటే ఇచ్చి చూడు, జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఎదుర్కో. సరే మేము 11 మందే. మేడం, మీకు ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేశారు. 151 నుంచి 11కి వచ్చారు. 11 మంది గెలిపించారు. ఎందుకు ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు? అంటే ప్రజా సమస్యల మీద మాట్లాడాలన్నా, రాష్ట్రం గురించి మాట్లాడాలన్నా అసెంబ్లీకి వెళ్తేనే కదా అనేది ప్రజల వాయిస్. ఏం చెప్తారు మీరు? అసెంబ్లీకి వెళ్తేనే మాట్లాడాలి అనుకుంటే 19-24 నేను ప్రశ్నించే గొంతుకని మరి పవన్ కళ్యాణ్ గారు కార్లు ఎక్కెట్ట తిరిగాడు. మేము అట్టా పిచ్చ పనులు మేము చేయట్లేదే. అలాగే అవసరం లేని టైంలో వెళ్ళి సినిమాలు చేసుకుంటూ కావాల్సి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో వచ్చి మాట్లాడేటటువంటి వ్యవహార శైలిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఆయన ఎప్పుడైతే 2011లో పార్టీ పెట్టారో ఆ టైం నుంచి గెలిచినా ఓడినా ప్రజల కోసమే ఉన్నాడు, ప్రజల్లో ఉన్నాడు, ప్రజల్లోనే తిరుగుతున్నాడు ఆయన. ప్రతిపక్ష హోదా అనేది మేము ఇచ్చేది కాదు, మీకే ఓట్లు జనాలు ఓటింగ్ వేయలేదు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చే పరిస్థితి ప్రజలు లేదని చెప్పి సాక్షాత్తు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చెప్తారు. మీకు ధైర్యం లేదు. అది అసలు మీ గెలుపే కాదు. నేను చెప్తా ఉన్నాను, 2 రోజులుగా వైరల్ అవుతోంది. ఆ పరకాల ప్రభాకర్ గారు మీ యొక్క గెలుపు ఏ రకంగా జరిగింది అనేది విశ్లేషించడంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కంప్లీట్ క్లారిఫికేషన్ అనేది వచ్చేసింది, ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయి అనేది. సో కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు చాలా గొప్పగా గెలిచామనేటటువంటి మాట మాట్లాడుకుంటే అది ఇంకా హాస్యాస్పదంగా, ఇంకా నగుబాటుగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉండిపోతుంది తప్ప ఎవరు మిమ్మల్ని ఇప్పటికే లెక్క చేయట్లేదు. ఇక ఈ 3 ఏళ్ళు ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా అయిపోతాయి. దేవుడి దయ వల్ల మరి 29 వచ్చేస్తే మళ్ళీ జగన్ గారిని ఎప్పుడు గెలిపించుకుందామా అన్నట్టుగా ఉన్నారు సార్. సరే, ఇందాక మళ్ళీ సబ్జెక్ట్ డైవర్ట్ అయింది. నేను చెప్తున్నా 11 మంది అని చెప్పని మీరు అంటా ఉన్నారు. 11 మంది 11వ తారీఖు 11 గంటలకు రావాలని చెప్పి సాక్షాత్తు స్పీకర్ చెప్పారు. నేను అదే చెప్తున్నాను, దమ్ముంటే రా అని చెప్పి హోంమంత్రి కూడా చెప్పారు. వీళ్ళు ఈ మాటలు మాట్లాడుకోవటానికి తప్ప దేనికి ఇరవరు సార్. నేను అదే చెప్తున్నా, మండలిలో మా వాళ్ళు ఉండంగా వాళ్ళకి సమాధానం చెప్పటానికే వాళ్ళకి కుదరట్లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బయటే ఎన్నో సమస్యల మీద డేటాతో సహా ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక్కళ్ళకి సమాధానం చెప్పటం రాక, మరి ఓవరాల్గా రామాయణం అంతా విని రాముడికి సీతమైంది అన్నట్టుగా మొత్తం ఓవరాల్ ఆయన ప్రెస్ మీట్ మొత్తంలో ఆయన అన్న చిన్న మాటలు, లేకపోతే లాస్ట్లో మీడియా పర్సన్స్తో జరిగే చిన్న చితక చిట్చాట్ల మీద వాళ్ళు మాట్లాడటం తెల్లారి పొద్దున జరుగుతోంది. అంటే అసలు వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారా లేకపోతే ఆటలాడుకుంటున్నారా ప్రభుత్వంతో అని చెప్పని. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తేనే అని అంటున్నారు. నేను ఒకటే చెప్తా, బయట ఉండి ప్రెస్ మీట్లో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజెస్కి గనక ఎవడైనా గనక వచ్చి గనక ఆప్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా నేను వస్తాను, వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కటి క్యాన్సిల్ చేస్తాను, నేను మళ్ళీ గవర్నమెంట్లోకి విలీనం చేస్తాను అని చెప్పిన మాటకి ఈ రోజుకి ఎవరు వచ్చి ధైర్యంగా వేయడంలే. ఎవరితోనో వేయిస్తే వాళ్ళు వచ్చి మాకు సంబంధం లేదంటే అసలు మేము కాదని కూడా చెప్పారు వాళ్ళు. సో ఆ విధంగా ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి ఇంట ఉన్న పులే, బయట ఉన్న పులే. కాబట్టి అక్కడికే వెళ్ళి మాట్లాడాలని ఏం లేదు. అక్కడికి వెళ్తే అంటే ప్రధాన ప్రతిపక్ష హోదాతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం బిల్డింగులు కట్టుకోరండి. ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఎంత సమయం అయితే కేటాయించబడుతుందో ప్రతిపక్ష నేతకి కూడా అంత తగ్గట్టుగా సమాధానం చెప్పడానికి అంత టైం కేటాయించబడుతుంది.
వాళ్ళు ఇచ్చే ఒక మాట 2 మాటలకి ఒక 5 నిమిషాలు, ఎందుకంటే ఒక్కొక్క మా ఎమ్మెల్యేకి ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఒక అంశం మీద ఇంతవరకే మాట్లాడాలని రూల్ ఉంటుందండి. ఆ టైప్‌లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఏ విధంగా నిలదీయగలుగుతారండి? ఒంటెద్దు పోకడ కదా అక్కడ జరుగుతోంది. అందువల్లే ఆయన బయటుండే పోరాటం చేస్తున్నారు. బయటుండే మరి అన్నీ సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు అండదండలుగా నిలబడుతున్నారు. 27లో కానీ 27 మధ్య నుంచి వచ్చే సంవత్సరం పాదయాత్ర కూడా ప్రారంభం కాబోతోంది. రాష్ట్ర స్థితిగతులు మారబోతా ఉన్నాయి. మోకాళ్ళపై పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్క సీటు కూడా రాదు అనేది కూటమి చెప్పుద్ది. బుద్ధ వెంకన్న కానీ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ కానీ మోకాళ్ళతో పాదయాత్ర నేను ఏదైనా ఏం చెప్తారు మీరు? ఒకటే చెప్తాను సార్. కవరేజ్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో ఏ మాటలైనా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మేకతోలు కప్పుకుంటా ఉన్నారు, మేకపోతు గాంభీర్యాలు చూపిస్తూ ఉన్నారు, అంతే తప్ప వాస్తవం ఏంటో ఇప్పటికే కూటమి వారికి బాగా అర్థమైంది. అందుకే పాపం పవన్ కళ్యాణ్ గారు ఏ ఇదిలో కూడా కార్యకర్తల్ని పట్టించుకోకుండా, ఇబ్బంది పడుతున్నటువంటి ఎమ్మెల్యేలని పట్టించుకోకుండా మనం బాగుండాలి, చంద్రబాబు నాయుడు గారు నేను బాగుండాలి, మన బాండింగ్ బాగుండాలి అని చెప్పని మాట్లాడటం జరుగుతోంది. ఇంకా 15 ఏళ్ళు ముందుకెళ్ళాలి అని. అది కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. మేడం, 24 ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరిగిన తీరు మీద ఒక ఏదైతే ఉందో పరకాల ప్రభాకర్ గారు ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారండి. వేవ్ అనే ఒక వెబ్సైట్లో కూడా పెట్టారు. 24 జరిగిన ఎన్నికల తీరు మీద పూర్తిగా విశ్లేషించారు. మార్నింగ్ 7 గంటల దగ్గర నుంచి 5 గంటల వరకు ఎన్నికల తీరు ఎలా నడిచింది, ఎన్నికల ఓటింగ్ ఎలా నడిచింది, 5 గంటల దగ్గర నుంచి 6 ఎలా నడిచింది, 6 గంటల నుంచి 8 గంటలకు ఎలా ఉంది, 8 గంటల నుంచి మిడ్ నైట్ 2 గంటలకు ఎలా నడిచింది, ఆ వ్యవహార శైలి మొత్తం ఆ టోటల్గా ఎపిసోడ్ సంబంధించి కానీ నైట్ 11 గంటల నుంచి నైట్ 11 గంటల 45 నుంచి మిడ్ నైట్ 2 వరకు ఎర్లీ మార్నింగ్ 2 గంటల వరకు జరిగిన ఓటు దాదాపు 17 లక్షల మంది ఓటు వేసారన్నది. దాని గురించి ఎలా స్పందిస్తారు? నిజంగా 11:45 కానీ అప్పటి వరకు కూడా ప్రజలు ఉంటారా రాష్ట్రంలో? ఒకవేళ ఉంటే 2 గంటల వరకు 17 లక్షల ఓట్లు పడే అవకాశం ఉందా? అంటే 6 సెకండ్లకు ఒక ఓటు పడింది అనేది పరకాల ప్రభాకర్ గారు చెప్పిన విశ్లేషణ ఉంది. దాని మీద వైసీపీ పార్టీ ప్యానలిస్ట్గా, పార్టీ నాయకురాలుగా ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు మేడం మీరు? నిజంగా 6 సెకండ్లు ఒక ఓటు వేసే అవకాశం టైం సరిపోతుందా? అసలు ఇట్స్ ఇంపాసిబుల్ సార్. నేనైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ప్రతి నియోజకవర్గంలో 23 బూతుల్లో ఈ రకంగా జరిగిందనేది పరకాల ప్రభాకర్ గారు చెప్పినటువంటి ఆయన ఇచ్చినటువంటి డేటాలో ఉందండి. ఆయన చెప్పినటువంటిది అక్షర సత్యం. ఇది మా ఛానల్కి కానీ మా వ్యక్తిగతం అయితే కాదు. పరకాల ప్రభాకర్ ఇచ్చిన డేటా, ఎన్నికల కమిషనర్ ఇచ్చినటువంటి రిపోర్టును ఆధారంగా ఆయన విశ్లేషించాడు. ఆయన విశ్లేషించారు. కానీ మేము అంతకు ముందే ఇది మ్యానిపులేషన్, వీళ్ళ విజయం కరెక్ట్ విజయం కాదు, వీళ్ళు ఈవీఎంల ద్వారా వీళ్ళు మ్యానిపులేట్ చేసి వీళ్ళు గెలిచారు, అసలు మేము పోల్ అయినప్పుడు ఎంత ఓటింగ్ ఉందో వాళ్ళు మరి కౌంటింగ్కి వచ్చేటప్పటికి ఆ పోలైన ఓట్లలో 49 లక్షల ఓట్లు ఏ విధంగా యాడ్ అయినాయి అని మేము ఈ డౌట్లన్నిటి మీద మేము ఎలక్షన్ కమిషన్ మీద మేము ఒక కోర్టులో మేము అప్రోచ్ అవటం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఎట్లాంటి రెస్పాండింగ్ అయితే అవతల పక్క నుంచి ఇప్పటి వరకు లేదు. అంటే ఇప్పుడు ఈ పరకాల ప్రభాకర్ గారు ఇచ్చినటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ పరంగా 12.9% విత్ ఇన్ 3 అవర్స్లో ఎట్లా పెరిగింది, ఎట్లా అది ఓటింగ్ అనేది ఎవరైనా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకే, 6 గంటల వరకే ఉంటారు. అప్పటికే జనాలు ఉంటే ఆ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం ఓటింగ్ చేపిస్తారు. అసలు వాస్తవంగా ఆ టైంకి ఓటింగ్ జరుగుతోంది అనుకున్నా చాలా లేటుగా, గంటకి కూడా ఒక ఓటు పడుతుందో పడదో అన్నట్టుగా ఆ టైం సార్ అది వాస్తవంగా జరిగేది. కానీ అలాంటిది 6 సెకండ్లకి ఒక ఓటు చప్పున ఏ రకంగా, నేనైతే ఒక మాట చెప్తున్నాను సార్, మీరు ఓటు వేయడానికి మీరు వెళ్ళారు, అక్కడ ప్రాసెస్ చెప్తున్నా మీకు. అక్కడ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఫస్ట్ మీరెవరు అని అడుగుతారు, గుర్తింపు కార్డు తీసుకుంటారు, ఫలానా అని చెప్తారు, వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు, అవును ఉన్నది అని చెప్తారు, ఎన్నో నెంబరో చెప్తారు. ఆ తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి ఓటు వేసినందుకు గుర్తుగా మనకి ఇంక్ ఇది చేస్తారు. ఆ తర్వాత మనకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ తర్వాత వీవీప్యాట్స్ దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ ఎంపీది వేసిన తర్వాత మనం ఓటు వేశాక అది మళ్ళీ ఒక 5 or 6 seconds తర్వాత బీప్ సౌండ్ వస్తుంది. అది ఆ బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మళ్ళీ మన ఓట్ ప్యాడ్లో మన ఓటు మనం వేసింది కరెక్టా కాదా అని చేసుకున్నాక ఆ తర్వాత
తర్వాత మళ్ళీ ఇంకొక చోట దానికి వెళ్ళి పక్కదానికి వెళ్ళి ఎమ్మెల్యేకి ఓటు వేసే టైంలో ఆ ప్రాసెస్ కూడా పూర్తయ్యి బీప్ సౌండ్ వచ్చి మనం కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చే టైంకి లిటరల్లీ 1 మినిట్ నుంచి 1 మినిట్ 15 సెకండ్స్ టైం పడుతుంది. అసలు 6 సెకండ్స్కి ఒక ఓటు ఏ విధంగా పడింది? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కానీ దీని మీద రెస్పాండ్ అవ్వాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ మాత్రం ఈ రోజుకి కూడా నిమ్మకి నీరెత్తినట్టుగానే ఉంది. ఎందుకంటే ఇంతకు మించి మనం లోతుగా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మరి కేంద్ర ప్రభుత్వం మరి ఇక్కడ రెస్పాండ్ అయితే చాలా చోట్ల రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ఎలక్షన్ కమిషన్ని మరి సైలెంట్ చేసిందో ఏమో మనకైతే తెలియదు. కానీ వాస్తవంగా ఇప్పటి వరకు కూడా ఎటువంటి రెస్పాండ్ అయితే రావట్లేదు అన్నటువంటి మాట అయితే మాత్రం వాస్తవం. మ్యానిపులేషన్ జరిగిందనేది బట్టబయలైనటువంటి ఖచ్చితమైనటువంటి వాస్తవం. మేడం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసులకి అరెస్ట్ చేశారని భయపడే ప్రతిసారి బెంగళూరు పారిపోతున్నారు అనేది కూటమి చెప్పింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి భయంతోనే బెంగళూరు వెళ్తున్నారా? ఒక్క మాట చెప్తానండి, మా జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశాడు. వారానికి 4 రోజులు తాడేపల్లిలోనే ఉంటున్నా, ఇక్కడే ఉండి ప్రెస్ మీట్లు పెడుతున్నా, ఇక్కడే ఉండి ప్రజల్ని కలుస్తున్నా, ఆల్వేస్ వెల్కమ్ గవర్నమెంట్ అని చెప్తున్నాడు ఆయన. అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా. ఆయన నిజంగా అంతకుముందు 1,00,000 కోట్ల దొంగ అన్నారు, అది పోయింది. ఎందుకంటే క్లియర్ అయిపోయింది, ఈడీ చెప్పేసింది అలాంటిది ఏమీ కాదు, అలాంటిది జరగలేదు అని. నోళ్ళు మూసుకుపోయినాయి. ఆ తర్వాత ఎన్నో వేల కేసులు అన్నారు, కాదు లిటరల్లీ 12 కేసులు. వాటిల్లో కూడా ఒక కన్క్లూజన్కి వచ్చేటటువంటి పరిస్థితులు అది ఆయన చూసుకుంటారు. లిటరల్లీ నిజంగా భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? భయం ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డి బ్లడ్లోనే భయం అనే మాటకు అసలు ఇది ఉందండి. వీళ్ళకి భయం వేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ప్రవర్తిస్తున్న ప్రవర్తన, వీళ్ళు చేస్తున్నటువంటి ఓవర్ యాక్షను, వీళ్ళ కింద పచ్చ ముసుగులో మరి కొంతమంది కార్యకర్తలమని చెప్పుకుంటూ మీడియాల సాక్షిగా కొంతమంది పేలుతున్న పేలుళ్ళు, మరి వీటన్నిటికీ కూడా భవిష్యత్తు బాబోయ్ ఏ రకంగా ఉంటుంది అని. ఎందుకంటే ఇటీవలే పాపం పార్టీ నుంచి క్విట్ అయినటువంటి రజనీ గారి మాట నేనైతే కంపల్సరీగా నేను మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే ఆవిడ ఒకటే చెప్పింది, ఆవిడ మీరింత దారుణంగా ప్రవర్తిస్తున్నారు, నేను జనసేన పార్టీలో ఉన్న మనిషిగానే చెప్తా ఉన్నా, ఇంత దారుణంగా మీరు లాని అతిక్రమించి మీరు ప్రవర్తిస్తే మీరు రాడ్లు కర్రలు పట్టుకొచ్చారు, వాళ్ళు కత్తులు పట్టుకొస్తారు. అసలు మ్యాజిక్ ఫిగర్ దాటటంతోనే ఫ్లైట్ ఎక్కి పారిపోయే ప్రతోడి ఫ్లైటు కూడా పులివెందుల్లో ల్యాండ్ అవుతుంది అని చెప్పింది ఆవిడ. ఇది అక్షర సత్యం, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. కిరాకార్పి గాడికి కూడా నేను క్షమాపణ చెప్పాడా, వంగంగా చెప్పాడంటారా? అది క్షమాపణని మీరు అనుకుంటున్నారా? మేధా సంపత్తి వర్గం ఎవరైనా సరే మా సోషల్ మీడియా వాళ్ళ పవర్ ఏంటో చూశాడు, కొంత దిగొచ్చాడు అని అనుకోవటమే తప్ప అతను ఒరిజినల్గా సారీ అయితే చెప్పలేదండి. అందులో మీరు గమనించారో లేదో, నేను ఏ బాడీ షేమింగ్ చెయ్యలేదు అన్నాడు. ఒక అంగవైకల్యాన్ని ఉన్న చిన్న లోపం, అది అంగవైకల్యం కూడా కాదు, చిన్న లోపం. ఆయన ఎంత పెద్ద ఎంత అసలు ఆయన అనుభవం అంత వయసు ఉంటుందా నీ ముఖానికి, నీ చేపల పులుసు ముఖానికి? అసలు అంటే అమ్మ లాంటి మల్లెమాల సంస్థ నీ బతుక్కి ఒక అంటే కమిడియన్ అనేటటువంటి గుర్తింపునిచ్చినటువంటి మల్లెమాల సంస్థని గుండెల మీద తన్ని బయటకు వచ్చావు, విశ్వాసం లేని కుక్కవి నువ్వు. ఆ తర్వాత నీ చేపల పులుసు 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలి అని ఆశీర్వదించినటువంటి రోజా గారిని తల్లి స్థానంలో అమ్మ 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 అని పిలుస్తూ ఆవిడ గుండెల మీద తన్నావు. నీలాంటి వాడికి ఇంతకు మించేముంటుంది? రేపు చంద్రబాబు నాయుడిని కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావు. మీ వాళ్ళకి నీ బుద్ధి అర్థం కాక నిన్ను ఇప్పుడు భుజానెత్తుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ మాట నుండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మా కింద ఉన్నటువంటి మాజీ మంత్రులు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అన్న విచక్షణ లేకుండా నువ్వు చాలామందిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. నేను ఒక్కటి చెప్తున్నా, 29లో ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావడం అయితే ఖాయమండి. ఇది ఎవరు ఏమనుకున్నా కమల్ హాసన్ గారు చెప్పినట్టుగా జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, ఖచ్చితంగా వస్తున్నాయి. ఆ రథచక్రాల కింద అన్యాయం, అరాచకం, అక్రమం, అవినీతి
ఇవన్నీ చేస్తున్నటువంటి కూటమి ముక్క చెక్కలవ్వడం మాత్రం ఖచ్చితంగా ఖాయం. ఆయన పట్టం కట్టుకోవటం ఖాయం, మంచి పరిపాలన అందించటం ఖాయం. అట్ ద సేమ్ టైం జగనన్న 2.0 ఎలా ఉంటుందో ఈ కిరా కార్పి గాడిని బెస్ట్ ఎగ్జాంపుల్గా ఆ రోజు మేము చూపిస్తాం. సార్ ఫైనల్గా చెప్పండి మేడం, 2029 ఎన్నికల్లో బండి పుణ్యశీల గారిని ఎమ్మెల్యే చూడొచ్చా? అంటే గతంలో మీరు విజయవాడ మేయర్గా అవకాశం కోసం ప్రయత్నించారు, మీకు పార్టీ కూడా మాట ఇచ్చింది. అంటే ఇప్పుడు అయిపోయింది, టైం అయిపోయింది. అప్పుడు పార్టీ మాట ఇచ్చింది, అయితే జగనన్న మాట ఇచ్చారు. కాకపోతే కొన్ని ఈక్వేషన్స్ వాటి మూలంగా అది కొంచెం మిస్ అయింది. బట్ జగనన్న అండదండలు ఎప్పుడు కూడా నాకు ఈ రోజు వరకు కూడా అండగా ఉన్నాయి. నన్ను అనుక్షణం కూడా ఆయన వెన్నుతట్టి నన్ను ప్రోత్సహిస్తున్నారు, ముందుకు నడిపిస్తున్నారు. ఇది కావాలి అని నేను నా జగనన్న నేను అడగాల్సిన అవసరం లేదండి. ఆయన ఏది చెబితే అది చేసుకుంటూ వెళ్ళడమే. ఆయన్ని అభిమానించేటటువంటి ఒక వీరాభిమానిగా ఒక ఫస్ట్ అంటే కార్యకర్త స్థాయి నుంచే ఈ స్థాయికి వచ్చాను కాబట్టి ఆయన మీద అభిమానం అలాగే ఉంటుంది, అలాగే ఇదవుతుంది. ఒకవేళ నేను రాజకీయాల్లోంచి అంటూ పక్కకి తొలగాల్సిన పరిస్థితి వస్తే కంప్లీట్గా రాజకీయ సన్యాసం చేసేస్తాను తప్ప ఎటువంటి తప్పటడుగులు వేయను. ఇదే మాట చాలా మంది చెప్పారు, ఎట్లా మాట రికార్డ్ అవుతూ ఉంటుంది. చేసుకోండి, మీరు ఉన్నంత వరకు. నేనున్నంత వరకు జగన్ గారితో ఉంటానండి. లేదు నాకొద్దు అనుకుంటే కంప్లీట్ రాజకీయ సన్యాసం చేస్తా. మేడం ఒక మాట లాస్ట్లో ఒక సింగిల్ మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? వైఎస్ జగన్మోహన్ ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? ధైర్యం. నారా చంద్రబాబు నాయుడు మోసం. పవన్ కళ్యాణ్ అటు ఇటు కానీ పిల్లివాటం. నారా లోకేష్ అవగాహన లేని వ్యక్తి. ఓకే, థ్యాంక్ యూ అండి. 29 ఎన్నికల్లో జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. ఇట్లాంటి దుర్మార్గులంతా కూడా దానిలో పటాపంచలు అవుతాయి. 29 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనేది మాట వినిపిస్తుంది. సీఎం హోదాలో వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పి బలంగా చెప్తున్నారు పుణ్యశీల గారు. ఇది ఈ రోజున పుణ్యశీల గారితో ముఖాముఖి కార్యక్రమం.